ఏ ప్రశ్నలు చదవాలి, ఏ ప్రశ్నలు వదిలిపెట్టాలి, ఏవి ఇంపార్టెంట్, ఏవి అన్ఇంపార్టెంట్, అండర్స్టాండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఖచ్చితంగా చదవాల్సిన ప్రశ్నలు ఏవి, ప్రిపేర్ యాజ్ పర్ బ్లూ ప్రింట్, ఏవి చదివితే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ 3 మోడల్ పేపర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. వాటిలో ప్రతి ప్రశ్నను మీరు చదవాలి. చివరిగా ఇవి గుర్తుంచుకోండి. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. చక్కగా రాశారని భావిస్తున్నాను. రేపటి నుంచి మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఎగ్జామినేషన్స్. చాలామంది విద్యార్థులు డైలమాలో ఉన్నారు. అంటే ఏ ప్రశ్నలు చదవాలి, ఏ వదిలిపెట్టాలి, ఏ ప్రశ్నలు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏవి అన్ఇంపార్టెంట్ ప్రశ్నలు, ఖచ్చితంగా వచ్చే ప్రశ్నలు ఏవి మొదలైన ప్రశ్నలతో చాలా సతమతమవుతున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, డైలమాలో ఉన్నారు. సో వారి కోసమే నేను ఈ వీడియో చేయబోతున్నాను. మీరు ప్రతి సబ్జెక్టులో కూడా అవుట్ ఆఫ్ సాధించడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను నేను వివరించబోతున్నాను. ముఖ్యమైన 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాలు ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. ఈ 5 అంశాలను మీరు ఖచ్చితంగా ఫాలో కాండి. వాటి ప్రకారమే మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. ఖచ్చితంగా మీరు అవుట్ ఆఫ్ సాధించడానికి అవకాశం ఉంది. మొదటి అంశము అండర్స్టాండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే క్వశ్చన్ పేపర్లో మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఒక్కో సెక్షన్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఏ సెక్షన్లో ఎన్ని మార్కుల ప్రశ్నలు ఉన్నాయి, ఏది ముఖ్యమైన ఇంపార్టెంట్ సెషను, ఏ సెషన్ ద్వారా మనం ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంది మొదలైన విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉదాహరణకు మనకు 10th క్లాస్ ఎగ్జామినేషన్లో 1 మార్కు, 2 మార్కులు, 4 మార్కులు, 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. నేను చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే 4 మార్కుల ప్రశ్నలు మరియు 8 మార్కుల ప్రశ్నల మీద చాలా శ్రద్ధ వహించండి. వాటి మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే దాదాపు 72% మార్కులు కేవలం 4 మార్కులు మరియు 8 మార్కుల ప్రశ్నల నుంచే మనం పొందే అవకాశం ఉంది. కాబట్టి you need to focus more on 4 mark questions and 8 mark questions. అలా అని చెప్పి 1 మార్కు 2 మార్కులు వదిలిపెట్టానని చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వాటిని కూడా దృష్టించడం చేత మనం అవుట్ ఆఫ్ సాధించే అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే మనం అవుట్ ఆఫ్ సాధించగలము. కాబట్టి 1 మార్కు 2 మార్కుల ప్రశ్నలు కూడా ఏ చాప్టర్ నుంచి వస్తాయి అని శ్రద్ధ వహించడం ద్వారా మనము అవుట్ ఆఫ్ సాధించే అవకాశం ఉందని గమనించండి. రెండవ అంశము ప్రిపేర్ యాజ్ పర్ బ్లూ ప్రింట్. ఈ సంవత్సరము పబ్లిక్ ఎగ్జామినేషన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రతి పరీక్ష కూడా, ప్రతి సబ్జెక్ట్ కూడా బ్లూ ప్రింట్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ రాబోతుంది. మనకు సెప్టెంబర్లో డేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ వారు ఒక మోడల్ పేపర్స్ లేదా బ్లూ ప్రింట్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులకు డౌట్ ఉంటుంది, వాట్ ఈజ్ బ్లూ ప్రింట్ అని. బ్లూ ప్రింట్ అంటే ఏమో కాదు, క్వశ్చన్ పేపర్లో ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్కుల ప్రశ్నలు ఏ పాఠాల నుంచి వస్తాయి అని తెలిపే ఒక డీటెయిల్ ప్లాన్నే మనం బ్లూ ప్రింట్ అని చెప్పవచ్చు. సో 1వ క్వశ్చన్ నుంచి ప్రతి సబ్జెక్టులో కూడా చివరి ప్రశ్న వరకు ప్రతి ప్రశ్న ఏ చాప్టర్ నుంచి వస్తుంది, అది ఎలాంటి ప్రశ్న, అది ఎన్ని మార్కుల ప్రశ్న అన్ని వివరాలు తెలియజేసే బ్లూ ప్రింట్ మనకు డేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే ఎగ్జామ్స్ వస్తాయి. ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ ఉండబోతుంది. ఆల్రెడీ మీరు ఈ విషయాన్ని ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లోను అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్లోను గమనించి ఉంటారు. కాబట్టి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే గుడ్డిగా చదవద్దండి. చదవడం ప్రారంభించిన వెంటనే మొదటి పేజ్ తీసేసి 1వ ప్రశ్న నుంచి ప్రారంభించడము, గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మీరు విజయం సాధించలేరు, అవుట్ ఆఫ్ సాధించలేరు. అవుట్ ఆఫ్ సాధించడానికి ఒక స్ట్రాటజీ ఫాలో కావాలి, ఒక వ్యూహం ఫాలో కావాలి, ఒక పద్ధతిని మనం అనుసరించాలి. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రిపేర్ యాజ్ పర్ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ప్రకారమే చదవండి. బ్లూ ప్రింట్లో మొదటి ప్రశ్న ఏ పాఠం నుంచి వస్తుంది, అది ఎన్ని మార్కుల ప్రశ్న అనే విషయం డీటెయిల్గా ఉంటుంది. దాని ప్రకారమే చదవండి. మరి ముఖ్యంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 4 మార్కుల ప్రశ్నలు, 8 మార్కుల ప్రశ్నలు ఏ చాప్టర్ నుంచి వస్తాయో గ్రహించి ఆ చాప్టర్ ప్రకారమే మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఉదాహరణకు 8 మార్కుల ప్రశ్నలో ఒక పాఠం నుంచి వస్తుందంటే
ఆ పాఠంలో ఉండే వెరీ వెరీ ఇంపార్టెంట్ 8 మార్కుల ప్రశ్నల మీద దృష్టి ఉంచండి. వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని పాఠాల నుంచి 8 మార్కుల ప్రశ్నలు రావు, చదవద్దండి. కొన్ని పాఠాల నుంచి 4 మార్కుల ప్రశ్నలు రావు, చదవద్దండి. కొన్ని పాఠాల నుంచి 2 మార్కుల ప్రశ్నలు 1 మార్కు ప్రశ్నలు రావు, వాటిని మీరు చదవాల్సిన అవసరం లేదు. తద్వారా ఈ బ్లూ ప్రింట్ ప్రకారం మీరు చదవడం ద్వారా దాదాపు 50% సిలబస్ చదివి ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉందని గమనించండి. కాబట్టి నేను ఫైనల్గా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే 8 మార్కుల ప్రశ్నలు 4 మార్కుల ప్రశ్నలు ఏ పాఠాల నుంచి వస్తాయని గమనించండి. వాటిని ఎక్కువ శ్రద్ధ వహించి చదవండి. అలాగే 1 మార్కు ప్రశ్నలు 2 మార్కు ప్రశ్నలు ఏ పాఠాల నుంచి వస్తాయని తెలుసుకోండి. దాని ప్రకారమే మీరు చదవండి. ఫైనల్గా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రిపేర్ యాజ్ పర్ బ్లూ ప్రింట్ సో దాట్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ స్కోర్. మూడవ అంశము ప్రిపేర్ 3 మోడల్ పేపర్స్ ఇష్యూడ్ బై SCERT. ఈ సంవత్సరము నవంబర్లో SCERT వారు మనకు 3 మోడల్ పేపర్స్, ప్రతి సబ్జెక్ట్లో 3 మోడల్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ 3 మోడల్ పేపర్లో ఉండే ప్రతి ప్రశ్న కూడా వెరీ 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 ఇంపార్టెంట్ గమనించండి. ఆ 3 పేపర్లను మీరు ప్రింట్ చేసుకోండి. ఆ 3 పేపర్లను మీరు దగ్గర ఉంచుకొని ఫస్ట్ ప్రశ్న నుంచి చివరి ప్రశ్న వరకు ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి. అదే సమయంలో SCERT వారు ఆ 3 మోడల్ పేపర్స్తో పాటు ప్రతి చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఉండే ప్రశ్నలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. దాదాపు మీరు మీ ఉపాధ్యాయుని అడిగితే ఈ 3 మోడల్ పేపర్స్, అదేవిధంగా చాప్టర్ వైజ్ 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్ క్వశ్చన్స్ మీకు అందజేస్తాడు. సో వాటిని దగ్గర ఉంచుకోండి. దాని ప్రకారమే మీరు ఎగ్జామినేషన్ సిద్ధపడండి. మ్యాక్సిమం ప్రశ్నలు అందులో నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి SCERT వారు రిలీజ్ చేసిన 3 మోడల్ పేపర్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అదే సమయంలో దాంతోపాటు రిలీజ్ చేసిన చాప్టర్ వైజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని సిద్ధపడడం చేత మీరు మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉందని గమనించండి. సో ప్రిపేర్ 3 మోడల్ పేపర్స్ ఇష్యూడ్ బై SCERT. 4వ అంశము ప్రిపేర్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అండ్ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్. మనకు ఇటీవల గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ జరిగింది, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ 2 పరీక్షలు కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే జరిగాయి. కాబట్టి ఆ 2 ఎగ్జామినేషన్లో ఉండే ప్రశ్నలు వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనవి. మీరు ఆ 2 ప్రశ్నాపత్రాలను దగ్గర ఉంచుకొని మొదటి ప్రశ్న నుంచి చివరి ప్రశ్న వరకు ఆ క్వశ్చన్ పేపర్లో ఉండే ప్రశ్నలను చక్కగా సిద్ధపడండి. వాటిలో నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గతంలో మనము లాంగ్వేజ్ పేపర్ చూసినట్లయితే ఇదే విషయం మనకు అర్థమవుతుంది. సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ నుంచి గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ నుంచి వచ్చిన ప్రశ్నల్లో ఎక్కువ రిపీట్ అయినాయి. సబ్జెక్ట్స్లో కూడా మ్యాథ్స్, సైన్స్, సోషల్లో కూడా అవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్, గ్రాండ్ టెస్ట్లో ఉండే ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి గమనించండి. ఆ ప్రశ్నలు మీరు దగ్గర ఉంచుకొని మొదటి ప్రశ్న నుంచి చివరి ప్రశ్న వరకు వాటిని క్షుణ్ణంగా ప్రిపేర్ కాండి. తద్వారా మీరు మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉంది. చివరిగా 5వ అంశము మీ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు ముఖ్యమైనవి వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పిన ప్రశ్నలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. బ్లూ ప్రింట్ ప్రకారమే కాకుండా SCERT వారు రిలీజ్ చేసిన 3 మోడల్ పేపర్మే కాకుండా, అదేవిధంగా ప్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లో కాకుండా ఇంకా మీ ఉపాధ్యాయుడు ఇవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి ముఖ్యమైనవి, ఇవి ఎగ్జామినేషన్కి వచ్చే అవకాశం ఉంది అని ఏవైతే చెప్పాడో వాటి మీద దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఒకటి నేను చెప్తున్నాను, ఎగ్జామినేషన్కు మనం చాలా ప్లాన్తో, ఒక స్ట్రాటజీతో, ఒక వ్యూహంతో, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉందని గ్రహించండి. గుడ్డిగా చదవడము, మొదటి పాఠం మీద చివరి పాఠం వరకు వరుసపెట్టి చదవడము, ఏవి ఇంపార్టెంటో ఏవి ఇంపార్టెంట్ కాదో అని తెలుసుకోకుండా మనము ఏది పడితే అది చదివినట్లయితే ఎగ్జామినేషన్లో విజయం సాధించలేము, పూర్తి మార్కులు సాధించలేము. కాబట్టి ఒక ప్లాన్తో, ఒక ప్రణాళికతో మనం ముందు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా నేను ఒకసారి రిపీట్ చేయడానికి, రివైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, గమనించండి. సో మీరు ఎగ్జామినేషన్కి గుడ్డిగా ప్రిపేర్ కావద్దండి.
వరుస పెట్టి ఒకటో పాఠం నుంచి చివరి పాఠం వరకు చదవద్దండి. ఒక ప్రణాళికతో చదవండి. డేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ వారు రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ ప్రకారం చదవండి. ఎస్సీఆర్టీ వారు రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్, గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ తీసుకొని అందులో ఉండే వాటన్నిటిని మీరు వరుసగా చదవండి. అంతేకాకుండా మీ ఉపాధ్యాయుడు చెప్పిన ముఖ్యమైనవి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి చదవండి. చక్కగా మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యి రాసినట్లయితే మీకు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 5 అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించండి. వీటి ప్రకారమే మీరు ఎగ్జామినేషన్కు ప్రిపేర్ కాండి. చెప్పిన మెలకువలు పాటించండి. తద్వారా మీరు అవుట్ ఆఫ్ సాధించే అవకాశం ఉందని గమనించండి.